మన కొత్త బిజినివేముల గ్రామ ప్రజలకు అందరికీ నా నమస్కారము. నా పేరు డాక్టర్ వీరం మురళీధర్ రెడ్డి. బులవరం గ్రామ వాస్తవ్యులని మన ప్రియతమ నేత శ్రీ నరేంద్ర మోడీ గారు మన ఉమ్మడి జిల్లా కర్నూలు జిల్లాల పర్యటన సందర్భంగా 16వ తారీఖున బ్రహ్మరామ మల్లికార్జున స్వామివారిని దర్శించుకొని మధ్యాహ్నం 1 గంటకు ప్రాంతంలో కర్నూలులో జరగబోయే బహిరంగ సభకు మీ గ్రామస్తులందరినీ మేము సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. ఇక్కడ మన గ్రామం నుంచి నాలుగు బస్సులు, ఒక్కొక్క బస్సులో 40 మంది ప్రయాణం చేయడానికి వీలుగా 4 బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామస్తులందరికీ ముఖ్య గమనిక, మన గ్రామంలో మన బిజినివేముల గ్రామంలో ఉదయం 16వ తారీఖు ఉదయమే 4 బస్సులు వస్తాయి. ఇక్కడికి ఒక గవర్నమెంట్ ప్రభుత్వం తరపున ఒక అధికారిని నియమించడం జరిగింది ప్రతి బస్సుకు. అదేవిధంగా మన కూటమి సభ్యుల సందర్భంగా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు కూడా ఉంటారు. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మార్నింగ్ టిఫిన్ కార్యక్రమము, తర్వాత మధ్యాహ్న భోజన సదుపాయాలు, మంచినీటి సదుపాయము, తర్వాత న్యాచురల్స్ బాత్రూమ్ ఫెసిలిటీసు అన్నీ ఉంటాయి. మీరు ఎటువంటి చింత లేకుండా మన నరేంద్ర మోడీ యొక్క ఈ GST పైన ఎన్నో కార్యక్రమాలు బడుగు బలహీన వర్గాలకు చేస్తున్నటువంటి సేవ మన భారతీయులందరూ కలిసిమెట్టుగా ఉండడానికి. కాబట్టి మీరు అందరూ గ్రామ ప్రజలు ఎక్కువ మంది వచ్చినా కానీ ఇంకా ఎక్స్ట్రా బస్సులు వేస్తాము. కాబట్టి దయచేసి ఈ మన ప్రియతమ నరేంద్ర మోడీ గారి యొక్క సభను జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను. ఇట్లు డాక్టర్ వీరం మురళీధర్ రెడ్డి గారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన గ్రామ ప్రజలకు. తర్వాత అదేవిధంగా మన గ్రామ కమిటీ, దేవాలయ కమిటీ సభ్యులకు కూడా ఈ ముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాము. మరి ఒకసారి చెప్తున్నాము, 16వ తారీఖు అంటే గురువారం రోజు ఉదయం 10 గంటలకు మన గ్రామానికి 4 బస్సులు వస్తాయి. మన నరేంద్ర మోడీని మనం కరుణారా చూసి ఆయనకు మనము ఖచ్చితంగా స్వాగతం పలకాలి. ఈ స్వాగతం ద్వారా మనకి ఎన్నో ప్రాజెక్టులు వస్తాయి. అదేవిధంగా మన యొక్క శ్రీశైల దేవస్థానం కూడా 1600 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనం కూడా చేయడానికి చేస్తున్నారు. కాబట్టి మన శ్రీశైలం మన శివభక్తులు ఎంతోమంది కోరిక ఈనాడు నెరవేరిపోతుంది. మన ఊళ్ళో కూడా చాలామంది శివభక్తులు శివమాల వేస్తారు. శివరాత్రి, కార్తీక మాసాల్లో మనము శివుణ్ణి ఎంతో ఆరాధించి దైవంగా చేసేటువంటి మన నల్లమల దేవులు